సిరిసిల్ల వెళ్దాం. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం దగ్గర 12వ వార్డు అభ్యర్థి కృష్ణవేణి పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పోలింగ్ స్టేషన్లోకి వెళ్లకుండా పోలీసులు తనను అడ్డుకుంటున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తూ తనను మాత్రం అడ్డుకోవడం ఏంటి అని పోలీసులతో నిలదీశారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అన్ని పార్టీల అభ్యర్థులను ఒకేలా చూడాలి అని అంటున్నారు అభ్యర్థి కృష్ణవేణి. ఎలక్షన్లో నేను ఒక అభ్యర్థిగా ఉన్నాను. మరి 2020లో లేనటువంటి రూల్స్ 2026లో వచ్చాయన్న మరి మన పోలీసులకి. మరి ఇక్కడ కనీసం అభ్యర్థిని అక్కడికి ఇక్కడికి వెళ్ళనీయకుండా వేరే అభ్యర్థులకి సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అభ్యర్థులు ఇక్కడ బండ్ల పైన తిరుగుకుంటూ ఇక్కడ ప్రచారాలు వేరే వార్డులలో ప్రచారం చేస్తుంటే మరి వాళ్ళని కనీసం మనని పట్టించుకోవట్లేదు. మరి అభ్యర్థి ఇక్కడ కనీసం నిలబడనీయకుండా అభ్యర్థిని దూరం పంపించడము, లోపలికి రానియకుండా ఇలాంటి రూల్స్ క్రియేట్ చేస్తున్నారు. మరి వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం, ఇలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు పోలీసులు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. 12వ వార్డు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇంతకుముందు సంగారెడ్డిలో కూడా ఇవే రకమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని లోపలికి వెళ్ళనకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని లోపల ఉంచి రిగ్గింగ్ చేశారు. ఇక్కడ సిరిసిల్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణవేణి అవే ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని లోపలికి వెళ్ళనివ్వడం లేదు, బీఆర్ఎస్ అభ్యర్థులను మాత్రం పోలీసులు పంపిస్తున్నారు అని. ఏం జరుగుతోంది? రోహిత్, కొన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల కొన్ని చోట్ల పోలీసుల వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల పోలీసుల వైఖరి, వారి యొక్క వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఏకంగా ఆ 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఆ రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ రామతీర్థపు కృష్ణవేణి కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ బైఠాయించడంతో అయితే నిజంగా అంటే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తనను క్యాండిడేట్ గా ఉన్నటువంటి తనను పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పి అయితే ఆమె ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతర పార్టీలకు ఒక న్యాయము, ఇటు తమకు ఒక న్యాయమా అంటూ కూడా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారిగా కృష్ణవేణి అక్కడ రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలపడంతో అయితే పోలీసులు ఆమెను సముదాయించి తర్వాత పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులను ఒకే తీరుగా చూడాలని చెప్పి ఆమె తన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోహిత్. రైట్ శ్రీనివాస్.